హాయ్ స్టూడెంట్స్, నమస్తే. వెల్కమ్ టు హిందీ క్లాస్. ఇప్పటి వరకు మనం 2 లెసన్స్ని కంప్లీట్ చేసుకున్నాం కదమ్మా. ఈరోజు మనం ఆదివాసీ నృత్య దింసా గురించి తెలుసుకుందాం. ఓకే, లెసన్లోకి వెళ్ళే ముందు మనకి టెక్స్ట్ బుక్ ఫస్ట్ పేజీలో అంటే 3rd లెసన్ అయినటువంటి ఆదివాసీ దింసా అనేటువంటి లెసన్లో ఫస్ట్ పేజీలో ఒక పిక్చర్ ఇచ్చారు చూడండమ్మా. ఓకే, ఆ పిక్చర్ కింద 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకేనా. व्हाट इज दैट फर्स्ट क्वेश्चन? चित्र में क्या क्या दिखाई दे रहे हैं? चित्र में क्या क्या दिखाई दे रहे हैं? ఈ పిక్చర్లో మీకు ఏమేం కనిపిస్తున్నాయి అని అడుగుతున్నారు. ఏమేం కనిపిస్తున్నాయమ్మా మనకి పిక్చర్లో? ఒక 4 లేడీస్ ఉన్నారు. ఈ 4 లేడీస్ కూడా డ్యాన్స్కి సంబంధించి డిఫరెంట్ పోస్టర్స్లో ఉన్నారు కదా. చిత్రమే चार स्त्रियां विभिन्न मुद्राओं से नृत्य दिखाते हैं. चित्र में 4 स्त्रियां विभिन्न मुद्राओं से नृत्य दिखाते हैं. ఇక్కడ పిక్చర్లో 4 లేడీస్ మనకి డిఫరెంట్ పోస్టర్స్ తోటి డ్యాన్స్ని చూపిస్తున్నారు కదా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. లుక్ ఎట్ సెకండ్ క్వశ్చన్. స్త్రియా క్యా కర్ రహీ హై? వాట్ దే ఆర్ డూయింగ్ లేడీస్? వాట్ ద లేడీస్ ఆర్ డూయింగ్? స్త్రియా నాచ్ రహీ హై. స్త్రియా నాచ్ రహీ హై. లేడీస్ ఆర్ డాన్సింగ్. ఓకే, ఈ పిక్చర్ కింద అంటే ఈ క్వశ్చన్స్ కింద ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చారు నాన్న. ఆ పారాగ్రాఫ్ ఏంటో చూద్దాం. చూడండి. ऊपर दिए गए चित्र को देखिए. లుక్ ఎట్ గివెన్ అబౌ ద పిక్చర్. పైన ఇచ్చినటువంటి పిక్చర్ని చూడండి అంటున్నారు. స్త్రియా నాచ్ రహీ హై. సెకండ్ క్వశ్చన్లో చెప్పుకున్నాం కదా, స్త్రియా క్యా కర్ రహీ అని అడిగారు కదా. స్త్రియా నాచ్ రహీ హై. లేడీస్ డ్యాన్స్ చేస్తున్నారంటమ్మా. हमारी भारतीय संस्कृति में नृत्यों का भी बड़ा स्थान है. हमारी भारतीय संस्कृति में नृत्यों का भी बड़ा स्थान है. इट मीन्स हमारी भारतीय संस्कृति में हमारी our Indian culture, in our Indian culture, మన ఇండియన్ అంటే భారతీయ సంస్కృతిలో నృత్యం కా భీ బడా స్థాన్ హై. డ్యాన్స్లకు కూడా చాలా గ్రేట్ ప్లేస్ ఉందంటమ్మా. ఓకే, మంచి స్థానం, ఒక గొప్ప స్థానం ఉన్నది. డ్యాన్సెస్ కూడా నృత్యాలకు కూడా మంచి స్థానం ఉన్నది అని చెప్తున్నారు మన భారతీయ సంస్కృతిలో. దింసా ఏక్ లోక్ నృత్య హై. దింసా ఈజ్ ఏ ఫోక్ డ్యాన్స్ అంట. ఓకే, దింసా అనేది ఆదివాసీల యొక్క అంటే ట్రైబ్స్ యొక్క డ్యాన్స్ పేరు అది. దింసా అనేది దింసా ఏక్ లోక్ నృత్య హై. లోక్ నృత్య మీన్స్ ఫోక్ డ్యాన్స్. లోక్ గీత్ మీన్స్ ఫోక్ సాంగ్. ఓకేనా. దింసా అనేది ఒక లోక నృత్యం అంట. యహ ఆదివాసియోं का నృత్య హై. ఆదివాసియోं का నృత్యం. ఈ దింసా అనేది ఆదివాసీల యొక్క డ్యాన్స్ అంటమ్మా. ఆదివాసీ అంటే ఏం చెప్పాను? ట్రైబ్స్. ఈ దింసా అనేది ట్రైబ్స్కి సంబంధించినటువంటి ఒక డ్యాన్స్ అని చెప్తున్నారు. ఇస్ పార్ట్ మే ఆదివాసియోं के बारे में भी बताया गया है. इस पार्ट में इन दिस लेसन, ఈ లెసన్లో ఆదివాసియోं के बारे में भी ఆదివాసీల గురించి కూడా చెప్పడం జరిగింది. उनके त्योहारों के बारे में भी बताया गया है. అంటే ఈ ఆదివాసీల డ్యాన్స్ గురించే కాకుండా ఇంకా దేని గురించి కూడా చెప్తున్నారు అంటున్నారు. ఉన్కే త్యోహారోं के बारे में भी. త్యోహార్ మీన్స్ ఫెస్టివల్ పండుగలు. వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేటువంటి ఫెస్టివల్స్ గురించి కూడా చెప్తున్నారంటమ్మా ఈ లెసన్లో. ఓకేనా. ఓకేనా. ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 22. ఆదివాసీ నృత్యు దింసా. ఫస్ట్ ఆదివాసీ అంటే ఏం చెప్పుకున్నామమ్మా ఇందాక? ట్రైబ్స్. నృత్య మీన్స్ డ్యాన్స్. అంటే ట్రైబ్స్కి సంబంధించినటువంటి డ్యాన్స్ అయినటువంటి దింసా
అంటే ఆ డ్యాన్స్ అంటే ట్రైబ్స్ డ్యాన్స్ పేరు దింసా. ఈ దింసా అనేటువంటి ట్రైబ్స్ డ్యాన్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? లుక్ ఎట్ फर्स्ट पैराग्राफ। एक दिन हम दिमसा नृत्य के बारे में जानने के लिए अरकू गए थे। यह विशाखापट्टनम जिले का एक पहाड़ी गांव है। यह एक सुंदर पर्यटक स्थल है। इसे आंध्रा ऊटी भी कहते हैं। यह विशाखापट्टनम से करीब 114 किलोमीटर की दूरी पर है। यहाँ से अरकू जाने के लिए रेल मार्ग भी है। रेल की यात्रा करते समय प्रकृति की सुंदरता देखने लायक होती है। यहाँ की बोर्रा गुफाएं बहुत ही प्रसिद्ध है। यह एक सुंदर मनमोहक स्थल है। ఏమా ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ మీనింగ్ ఏంటో చూద్దాం. एक दिन हम दिमसा नृत्य के बारे में जानने के लिए एक दिन వన్ డే హమ్ ఒకరోజు మేము దింసా నృత్యకే బారేమే అబౌట్ దింసా డ్యాన్స్ గురించి జాననేకే లియే జాననా మీన్స్ టు నో తెలుసుకోవటం కోసం అరకు గయేతే అరకు వెళ్ళాము. ఒకరోజు మేము దింసా డ్యాన్స్ గురించి తెలుసుకోవటం కోసం మేము అరకు వెళ్ళాము అని చెప్తున్నారనమాట. यह విశాఖపట్నం జిల్లా का एक पहाड़ी गाँव है। ఇది అంటే ఇక్కడ ఇది అనేది ఏంటమ్మా, అరకు అనేది విశాఖపట్నం విశాఖపట్నం జిల్లా మీన్స్ డిస్ట్రిక్ట్, విశాఖపట్నం జిల్లాకి సంబంధించినటువంటి ఒక పహాడీ గావ్ మీన్స్ విలేజ్. పహాడీ మీన్స్ మౌంటేనియస్ మౌంటైనస్ విలేజ్ అంటే ఇది ఏదమ్మా, అరకు అనేది విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఒక మౌంటైనస్ విలేజ్ అంట. యహ ఏక్ సుందర్ పర్యటక స్థల్ హై. ఇది ఒక బ్యూటిఫుల్ పర్యటక్ మీన్స్ టూరిస్ట్ ప్లేస్ అంటమ్మా. ఇది అరకు అనేది వైజాగ్లో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్ అంటున్నారు. ఇసే ఆంధ్రా ఊటీ भी कहते हैं. దీన్నే ఈ అరకునే ఆంధ్రా ఊటీ అని కూడా అంటారంట. యహో విశాఖపట్నం సే ఇది అంటే ఈ అరకు అనేది వైజాగ్ నుంచి, విశాఖపట్నాన్ని వైజాగ్ అని కూడా అంటారు కదమ్మా, వైజాగ్ నుంచి కరీబ్ మీన్స్ నియర్లీ 114 కిలోమీటర్కి దూరీ పర్ హై. 114 కిలోమీటర్స్ దూరంలో ఉన్నదంట. ఏదమ్మా, అరకు అనేది వైజాగ్ నుంచి 114 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నదంట. యహాసే అరకు జానేకే లియే ఫ్రమ్ హియర్ అంటే ఎక్కడి నుంచి అంటే వైజాగ్ నుంచి, విశాఖపట్నం నుంచి అరకు జానేకే లియే టు గో టు అరకు వెళ్ళటానికి రైల్ మార్గ్ బీ హై. రైల్వే లైన్ కూడా ఉన్నదంట. అరకు వెళ్ళటానికి వైజాగ్ నుంచి రైల్వే లైన్ కూడా ఉన్నదంటమ్మా. రైల్కి యాత్ర కర్తే సమయ్ ట్రైన్ జర్నీ చేసేటప్పుడు, యాత్ర మీన్స్ జర్నీ, ఓకే, ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ప్రకృతికి సుందరత దేఖ్నే లాయక్ హోతీ హై. ప్రకృతికి సుందరత, ప్రకృతి మీన్స్ నేచర్ యొక్క అందం, సుందరత బ్యూటీనెస్. ఈ బ్యూటీనెస్ అనేది ఎలా ఉంటుందంటమ్మా, దేఖ్నే లాయక్ హోతీ హై, చాలా బాగుంటుంది అంటే చూడాలనిపిస్తూ ఉంటుందంటే, చూడదగ్గటువంటిదంటే క్యాప్టివేటివ్ దేఖ్నే లాయక్ మీన్స్ క్యాప్టివేటివ్. ఓకే, ఈ ట్రైన్ జర్నీ చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా సరే వెళ్ళుంటే అరకు, వైజాగ్ నుంచి ట్రైన్ జర్నీలో వెళ్తుంటే కనుక అక్కడ ఉన్నటువంటి హిల్స్ కానివ్వండి, అట్మాస్ఫియర్ కానివ్వండి, నేచర్ కానివ్వండి, మనకి చాలా బాగా నచ్చుతూ ఉంటుంది. ఆ రకంగా ఇక్కడ ఏం చెప్తున్నారమ్మా, ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఈ నేచర్ యొక్క అందం క్యాప్టివేటివ్గా ఉంటుందంట, చాలా అందంగా ఉంటుందంట, చూడాలనిపిస్తూ ఉంటుందంట. యహాకి బొర్రా గుఫాయేం, అరకు అంటే మనకి మ్యాక్సిమం బొర్రా కేవ్స్ అనేవి గుర్తొస్తూ ఉంటాయి కదా. గుఫా మీన్స్ కేవ్, గుఫాయేం కేవ్స్. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి బొర్రా కేవ్స్ అంటే అరకులో ఉన్నటువంటి బొర్రా కేవ్స్ ఏవైతే ఉన్నాయో బహుత్ హీ ప్రసిద్ధ్ ఫేమస్,
బహుత్ హీ చాలా టూ ఫేమస్ అంటమ్మా. ఇక్కడ అరకులో ఉన్నటువంటి బుర్రా కేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఫేమస్ అని చెప్తున్నారు. ఏక్ సారీ యహ్ ఏక్ సుందర్ మన్మోహక్ స్థల్ హై. ఇది ఈ అరకు అనేది అంటే బుర్రా కేవ్స్ కానీ లేదా అరకు అనేది మనకి సుందర్ మన్మోహక్ స్థల్ హై, అందమైనటువంటి అట్రాక్ట్ చేసుకునేటువంటి ఒక ప్లేస్ అని చెప్తున్నారు. ఓకేనా. ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏం చెప్పారమ్మా, ఒకరోజు మేమందరం కూడా దింసా డ్యాన్స్ తెలుసుకోవటం కోసం అరకు వెళ్ళాము. ఈ అరకు అనేది వైజాగ్ డిస్ట్రిక్ట్లోని ఒక పహాడీ ప్రాంతం, పర్వత ప్రదేశం అని చెప్తున్నారు. యహ్ ఏక్ సుందర్ పర్యాటక స్థలం, ఇది చూడదగ్గటువంటి టూరిస్ట్ ప్లేస్. దీన్నే మనం ఆంధ్ర యూటీ అని కూడా అంటారు అని చెప్తున్నారు. ఈ అరకు అనేది మనకు వైజాగ్ నుంచి 114 కిలోమీటర్స్ దూరంలో ఉందంటమ్మా. ఇక్కడ నుంచి అరకు వెళ్ళడానికి రైల్వే లైన్ కూడా ఉన్నది అని చెప్తున్నారు. ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఈ ప్రకృతికి సంబంధించినటువంటి అందం ఏదైతే ఉందో అది చూడదగ్గటువంటిది అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బుర్రా గుహలు చాలా ప్రసిద్ధి కలిగినవి, అంటే చాలా ఫేమస్ అని చెప్తున్నారు. ఇది ఒక అందమైనటువంటి అట్రాక్ట్ చేసుకునేటువంటి ప్లేస్ అని చెప్పారు ఫస్ట్ పారాగ్రాఫ్లో. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ ఫస్ట్ పారాగ్రాఫ్? Shall we go to second paragraph? Okay, look at second paragraph. अरकू में रहने वाले लोगों को आदिवासी कहते हैं. वे कुवी भाषा में बात करते हैं. उस भाषा की कोई लिपि नहीं है. वे कोया, तेलुगु, उड़िया में भी बात करते हैं. दिमसा उनकी संस्कृति का प्रमुख नृत्य है. इस लोक नृत्य का प्रारंभ सोम्पी नामक गांव में हुआ था. यह त्योहारों और उत्सवों के दिनों में नाचा जाता है. नृत्य देखने के लिए दूर दूर से पर्यटक आते हैं. कभी कभी वे इनके साथ मिलजुल कर नाचते भी हैं. अरकू में होने वाले लोगों को आदिवासी कहते हैं. అరకులో ఉండేటువంటి అంటే నివసించేటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదివాసీ అంటారంటమ్మ. ఓకే, అరకులో నివసించేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదివాసీ అంటారు. వే కువి భాషా మే బాత్ కర్తే హే. దే స్పీక్ కువి లాంగ్వేజ్. వీళ్ళు కువి అనేటువంటి లాంగ్వేజ్లో మాట్లాడతారంట. అంటే ఆదివాసీలు అంటే అరకులో ఉండేటువంటి ఆదివాసీల యొక్క లాంగ్వేజ్ ఏంటమ్మా, భాష ఏంటి? కువి. ఈ అరకులో ఉండేటువంటి ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో ఈ ఆదివాసీలు కువి భాషలో మాట్లాడతారంట. ఉస్ భాషకి కోయి లిపి నహీ హై. లిపి మీన్స్ స్క్రిప్ట్. దెర్ ఈజ్ నో స్క్రిప్ట్ ఫర్ దిస్ లాంగ్వేజ్ మీన్స్ కువి. అమ్మా, ఈ కువి లాంగ్వేజ్కి ఎటువంటి స్క్రిప్ట్ కూడా లేదంటమ్మా. వే కోయా, తెలుగు, ఒడియా మేబీ బాత్ కర్తే హే. వీళ్ళు కువి భాష ఒకటే మాట్లాడరంట. దాంతోపాటు దే స్పీక్ ఇన్ కోయా, తెలుగు అండ్ ఒడియా లాంగ్వేజెస్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ ఇస్ దింసా ఉన్కి సంస్కృతి కా ప్రముఖ నృత్య హై. దింసా, ఈ దింసా డ్యాన్స్ ఏదైతే ఉందో మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదమ్మా, ఈ ఆదివాసీ నృత్యం అనేది దింసా అని. ఈ దింసా డ్యాన్స్ ఏదైతే ఉందో ఉన్కి సంస్కృతి కా ప్రముఖ నృత్య హై. ఉన్కి, ఇక్కడ ఉన్కి అంటే ఈ ఆదివాసీల యొక్క సంస్కృతిక కల్చర్కి సంబంధించినటువంటి ప్రముఖ నృత్య, మెయిన్ ఆర్ ఫేమస్ డ్యాన్స్. ఈ దింసా అనేది ఆదివాసీల యొక్క ముఖ్యమైనటువంటి నృత్యము, డ్యాన్స్ అని చెప్తున్నారు. యహ్ త్యోహారోం ఔర్ ఉత్సవం కే దినోం మే నాచా జాతా హై. యహ్ అంటే ఇక్కడ ఈ దింసా డ్యాన్స్ అని అర్థం. అమ్మా, ఈ దింసా డ్యాన్స్ త్యోహారోం అమ్మా, త్యోహారోం మీన్స్ ఫెస్టివల్స్, అలాగే ఉత్సవం కే దినోం మే అంటే ఏమైనా అకేషన్ డేస్ ఉంటాయి కదా, అకేషన్స్, ఇలా ఫెస్టివల్స్కి అలాగే అకేషన్స్లోని ఈ డ్యాన్స్ అనేది చేయడం జరుగుతుంది. నృత్య దేఖ్నే కే లియే, ఫర్ వాచింగ్ దిస్ డ్యాన్స్ దూర్ దూర్ సే పర్యటక్ ఆతే హే. దూర్ సే అంటే చాలా దూరాల నుంచి కూడా పర్యటక్ టూరిస్ట్స్ వస్తారంటమ్మా.
कभी कभी वे इनके साथ मिलजुल कर नाचते भी है అప్పుడప్పుడు కభీ కభీ మీన్స్ సమ్ టైమ్స్ అప్పుడప్పుడు వే అంటే ఇక్కడికి ఈ ప్లేస్ చూడటానికి వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్కే సాత్ అంటే ఈ అరకులో ఉండేటువంటి ఈ ఆదివాసీలతో పాటు మిల్జుల్కర్ నాచితే బీ హే వాళ్ళతో కలిసి డ్యాన్స్ కూడా చేస్తారు అని చెప్తున్నారు. ఓకే, ఈ సెకండ్ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారమ్మా, అరకులో ఉండేటువంటి ప్రజల్ని ఆదివాసీలు అంటారు, అలాగే వీళ్ళు కువి భాషలో మాట్లాడతారు అని చెప్తున్నారు. ఈ భాషకి ఎటువంటి లిపి స్క్రిప్ట్ అనేది లేదు. వాళ్ళు కువియే కాదు, కోయా, తెలుగు, ఉడియా ఈ లాంగ్వేజెస్ కూడా మాట్లాడతారు అని చెప్పారు. నెక్స్ట్ ఏమన్నారమ్మా, దింసా అనేది వాళ్ళ సంస్కృతికి సంబంధించినటువంటి మెయిన్ డ్యాన్స్ అన్నారు. ఈ డ్యాన్స్ ఏదైతే ఉందో ఈ డ్యాన్స్ సొంపి అనేటువంటి విలేజ్లో స్టార్ట్ అయిందంటమ్మా. ఈ డ్యాన్స్ సొంపి అనేటువంటి విలేజ్లో స్టార్ట్ అయిందంట. అలాగే ఫెస్టివల్స్ కానీ అకేషన్స్ కానీ వచ్చినప్పుడు ఈ డ్యాన్స్ని చేస్తారు అని చెప్తున్నారు. ఈ డ్యాన్స్ చూడటానికి చాలా అంటే వేరే వేరే దూర ప్రాంతాల నుంచి కూడా టూరిస్టులు వస్తారు కదమ్మా, వాళ్ళు ఏం చేస్తారంట, వీళ్ళతో పాటు అప్పుడప్పుడు వీళ్ళతో పాటు కలిసి వాళ్ళతో పాటు ఈ దింసా డ్యాన్స్ అనేది చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ సెకండ్ పారాగ్రాఫ్? షల్ వి గో టు థర్డ్? ओके, लुक एट थर्ड पैराग्राफ. दिमसा का अर्थ है कूदना, जोर जोर से कदम हिलाना. जहाँ नृत्य किया जाता है उस स्थान को चावड़ी कहते हैं. वे तुड़मू नामक वाद्य यंत्र का उपयोग करते हैं. इस नृत्य में एक मुख्य नर्तक रहता है, इसे नाटकारी कहते हैं. वह एक हाथ में मोर के पंख और दूसरे हाथ में बांसुरी लेकर नाचता है. यह नृत्य गोलाकार में मानवहार की तरह बनकर नाचते हैं. दल के सभी लोग नाटकारी के अनुसार नाचते हैं. దింసా का अर्थ है. व्हाट इज द मीनिंग ऑफ దింసా? దింసా అంటే మీనింగ్ ఏమని చెప్తున్నారమ్మా, కూద్నా మీన్స్ టు జంప్, గెంతుట అనేసి, ఎగురుట. జోర్ జోర్ సే కదం హిలానా అంటే జోర్సే స్పీడ్గా అంటే క్విక్గా, కదం హిలానా ఫుట్ స్టెప్స్ని హిలానా కదపడం అంట, మూవింగ్ ఫుట్ స్టెప్స్ క్విక్లీ. దింసా అంటే ఏం చెప్పారమ్మా, టు జంప్ ఎగరటం, అలాగే ఫాస్ట్గా ఫుట్ స్టెప్స్ని కదపటం అని చెప్తున్నారు. జహా నృత్య కియా జాతా హై, ఎక్కడైతే డ్యాన్స్ చేయడం జరుగుతుందో ఉస్ స్థాన్కో ఆ ప్లేస్ని చావడి కహతే హే. వీళ్ళు ఎక్కడైతే డ్యాన్స్ చేస్తారో ఆ ప్లేస్ని చావడి అంటారంటమ్మ. వే తుడుము నామక వాద్య యంత్రక ఉపయోగ కర్తే హే. వీళ్ళు తుడుము అనేటువంటి ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగిస్తారు. అంటే వీళ్ళు ఉపయోగించేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేమ్ ఏంటమ్మా, తుడుము అని అర్థం. ఓకే, వీళ్ళు తుడుము అనేటువంటి ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తారు. इस नृत्य में एक मुख्य नर्तक रहता है. ఈ డ్యాన్స్లో అంటే వీళ్ళు చేసేటువంటి ఈ దింసా డ్యాన్స్లో ఒక మెయిన్ డ్యాన్సర్ ఉంటారంటమ్మ, నర్తక్, మేల్ డ్యాన్సర్. ఓకే, ఇసే నాటకారి కహతే హై. ఇసే అంటే ఈ డాన్సర్ని నాటకారి అంటారంట. వహ్ ఏక్ హాత్ మే मोर के पंख और दूसरे हाथ में बांसुरी लेकर नाचता है. అతను ఈ నాటకారి ఎవరైతే ఉన్నారో, ఈ డాన్సర్ ఎవరైతే ఉన్నారో, అతను ఒక చేతిలో ఏక్ హాత్ మే ఇన్ వన్ హ్యాండ్, ఒక చేతిలో మోర్కే పంక్ పీకాక్ ఫెదర్స్ని, అలాగే ఔర్ అండ్ దూసరే హాత్ మే ఇన్ సెకండ్ హ్యాండ్ అంటే ఇంకొక చెయ్యి ఉంటుంది కదమ్మా, ఇంకొక చేతిలో బాన్సురీ ఫ్లూట్ ఉంటుంది కదా, ఆ ఫ్లూట్ని పట్టుకుని నుంచుంటారంట, డ్యాన్స్ చేస్తారంటమ్మా. నాచుతా హై డ్యాన్స్ చేస్తారు. ఈ డాన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక చేతిలో పీకాక్ ఫెదర్స్ని, రెండో చేతిలో ఫ్లూట్ని పట్టుకుని డ్యాన్స్ చేస్తారంట. यह नृत्य गोलाकार में मानव के अनुसार यह नृत्य गोलाकार में मानव हार की तरह बनाकर नाचते हैं. ఈ డ్యాన్స్ని గోళాకారం అంటే సర్కిల్ షేప్లో, మానవహార్కి తరహం అంటే సర్కిల్ షేప్లో మనుషులందరూ అలా నుంచున్నారనుకోండి, దాన్ని సర్కిల్ షేప్లో ఉంటుంది కదా, రౌండ్గా నుంచుని వీళ్ళు సర్కిల్ షేప్లో నుంచుని ఈ మనుషులందరూ కూడా
ఈ దింసా డ్యాన్స్ చేసే వాళ్ళందరూ కూడా సర్కిల్ షేప్లో నుంచుని డ్యాన్స్ చేస్తారు అంటున్నారు. దల్కే సభీ లోగ్, ఈ టీంలో ఉన్నటువంటి టీంలో ఉన్నటువంటి అందరూ కూడా నాటకారికి అనుసార్ నాచతే హే. ఈ నాటకారి ఎవరైతే ఉన్నారంటే మెయిన్ డ్యాన్సర్ని నాటకారి అంటామని చెప్పుకున్నాం కదా. ఈ నాటకారి ఎవరైతే ఉన్నారో ఆ నాటకారిని ఫాలో అవుతూ డ్యాన్స్ చేస్తారంటమ్మా. ఓకే, ఈ థర్డ్ పారాగ్రాఫ్లో ఏమని చెప్తున్నారు? దింసా అంటే మీనింగు జంప్ చేయటం, అలాగే ఫాస్ట్గా అంటే ఫుడ్ స్టెప్స్ని కదపడం అని చెప్తున్నారు. అలాగే ఏ ప్లేస్లో అయితే ఈ దింసా డ్యాన్స్ చేస్తారో ఆ ప్లేస్ని చావడి అంటారనేసి, వీళ్ళు తుడుము అనేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తారని, ఈ డ్యాన్స్లో ఒక మెయిన్ డ్యాన్సర్ ఉంటారు, ఆ డ్యాన్సర్ని నాటకారి అంటారు. ఆ నాటకారి ఒక చేతిలో పీకాక్ ఫెదర్స్ని అలాగే రెండో చేతిలో ఫ్లూట్ని పట్టుకుని డ్యాన్స్ చేస్తారు అని చెప్పారు కదా. నెక్స్ట్ ఏమన్నారమ్మా? ఈ డ్యాన్స్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సర్కిల్ షేప్లో మనుషులందరూ నుంచి డ్యాన్స్ చేస్తారంటున్నారు. ఈ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మెయిన్ డ్యాన్సర్ అయినటువంటి నాటకారిని ఫాలో అవుతూ డ్యాన్స్ చేస్తారు అని చెప్తున్నారు అనమాట. ఓకేనా? డిడ్ యూ అండర్స్టాండ్ థర్డ్ పారాగ్రాఫ్? షాల్ వి గో టు ఫోర్త్ పారాగ్రాఫ్? ఓకే, లుక్ ఎట్ ఫోర్త్ పారాగ్రాఫ్. వే కొర్రకొట్ట, ఇటుకల పండుగ, మోదకొండమ్మ జాతర, నంది, विटिंग त्यौहार मनाते हैं. मोदकोंडम्मा उनकी देवी है. उत्तरांध्र ओडिशा के लोग मोदकोंडम्मा की पूजा करते हैं. यहाँ होने वाली यात्रा बहुत प्रसिद्ध है. आंध्र सरकार यहाँ पर तरह तरह के उत्सवों का आयोजन करती है. यह सुंदर और मनमोहक स्थान है. वे కొర్రకొట్ట, ఇటుకల పండుగ, మోదకొండమ్మ జాతర, నంది, విట్టింగ్ త్యోహార్ మనాతే హే. వే అంటే ఈ ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో ఈ ఆదివాసీలు కొర్రకొట్ట, ఇటుకల పండుగ, మోదకొండమ్మ జాతర, నంది, విట్టింగ్ అనేటువంటి ఈ ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకుంటారంటమ్మ. మోదకొండమ్మ ఉనికి దేవి హే. ఈ మోదకొండమ్మ అనే ఆవిడ ఈ ఆదివాసీల యొక్క దేవి అంటే గాడెస్ అంట. उत्तरांध्र ओडिशा के लोग మోదకొండమ్మ की పూజా करते हैं. ఉత్తరాంధ్రలో ఉండేటువంటి వాళ్ళు అంటే నార్త్ ఇండియాలో ఉండేటువంటి వాళ్ళు, అలాగే ఒడిస్సాలో ఉండేటువంటి ప్రజలు కూడా ఈ మోదకొండమ్మని పూజిస్తారు అని చెప్తున్నారమ్మ. తర్వాత ఏమి ఇచ్చారు? యహా హోనే వాలీ జాతర బహుత్ ప్రసిద్ధ హై. ఇక్కడ జరిగేటువంటి ఈ జాతర ఏదైతే ఉందో అది చాలా ఫేమస్ అని చెప్తున్నారు. आंध्र सरकार यहाँ पर तरह तरह के उत्सवों का आयोजन करती है. ఆంధ్ర సర్కార్ మన ఆంధ్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ ఏం చేస్తుందంటమ్మా, యహా పర్ ఇక్కడ तरह तरह के उत्सवों का आयोजन करती है. ఇక్కడ రకరకాల ఉత్సవాల్ని సెలబ్రేట్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి ఆలోచిస్తుందంటమ్మా, అంటే అరేంజ్ చేస్తుందంట. యహ్ సుందర్ ఔర్ మన్మోహక్ స్థాన్ హై. ఇది ఒక బ్యూటిఫుల్ అండ్ మన్మోహక్ అట్రాక్టివ్ ప్లేస్ అని చెప్తున్నారు. అమ్మా ఈ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారమ్మా మనకి? వీళ్ళు కొర్రకొట్ట, ఇటుకల పండుగ, మోదకొండమ్మ జాతర, నంది, విటింగ్ త్యోహార్ ఇలాంటి ఫెస్టివల్స్ అన్నీ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్తున్నారు. మోదకొండమ్మ అనే ఆవిడ ఈ ఆదివాసీల యొక్క గాడెస్ అని చెప్తున్నారు, దేవత అని. నార్త్ ఇండియా అలాగే ఒడిస్సా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోదకొండమ్మని పూజ చేస్తారంట. ఇంకా ఏం చెప్పారమ్మా, ఇక్కడ జరిగేటువంటి జాతరలు ఏవైతే ఉన్నాయో ఈ జాతర చాలా ఫేమస్ అని చెప్పారు. ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ ఏం చేస్తుందంటమ్మా, ఈ వీళ్ళకి సంబంధించి అంటే ఇక్కడ రకరకాలైనటువంటి సెలబ్రేషన్స్ని ఆర్గనైజ్ చేయడానికి ట్రై చేస్తుంది అని చెప్తున్నారు. అలాగే ఈ ప్లేస్ ఏదైతే ఉందో అరకు, ఈ అరకు ప్లేస్ ఏదైతే ఉన్నదో ఈ అరకు ప్లేసు ఒక బ్యూటిఫుల్ అండ్ అట్రాక్టివ్ ప్లేస్ అని చెప్తున్నారు అనమాట. ఓకేనా? డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్? ఓకే. నౌ లుక్ ఎట్ మెటీరియల్ పేజ్ నెంబర్ 44. लुक एट थर्ड रोमन में. निम्न अपठित अनुच्छेद पढ़कर उसके प्रश्नों के उत्तर लिखिए. निम्न मीन्स गिवन बिलो అని అర్థం. బిలో
अपठित అన్రీడ్ అనుచ్ఛేద్ పారాగ్రాఫ్. ఏమా కింద ఇచ్చినటువంటి అన్రీడ్ పారాగ్రాఫ్ని పడకర్ చదివి ఉస్కే ప్రశ్నోంకే ఉత్తర్ లిఖియే, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటున్నారమ్మా. ఇక్కడ అన్రీడ్ ప్యాసేజ్ అంటే అన్సీన్ ప్యాసేజ్ అని అర్థం, అంటే ఇర్రెలవెంట్ టు ది టెక్స్ట్ బుక్. ఓకే, చూడండి పారాగ్రాఫ్ చూడండి. హర్ వర్ష చహ ऋतुएं आती है, बसंत, ग्रीष्म, वर्षा, शरद, हेमंत और शिशिर. इनमें बसंत को ऋतुओं का राजा कहते हैं. इस समय मौसम बड़ा सुहावना होता है. बच्चों में और नवयुवकों में उल्लास भर जाता है. बूढ़ों में भी जवानी आ जाती है. प्राणी मात्र में नई शक्ति भर जाती है. ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా, ఈ పారాగ్రాఫ్ బేస్ చేసుకొని పక్కన నెక్స్ట్ పేజ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. నౌ లుక్ ఎట్ పేజ్ నెంబర్ 45. వాట్స్ ద ఫస్ట్ క్వశ్చన్ మా, హర్ వర్ష్ కితనీ రుతుయే ఆతీ హై. పారాగ్రాఫ్ చదివి ఆన్సర్ చేయండి నాన్న. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ హర్ వర్ష్ చహ రుతుయే ఆతీ హై. నౌ సెకండ్ క్వశ్చన్, బసంత ఋతువుకు క్యా కహతే హై. వసంత ఋతువుని ఏమంటారు. పారాగ్రాఫ్ చదివి ఆన్సర్ చేయండి అమ్మా. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ बसंत को ऋतुओं का राजा कहते हैं. थर्ड क्वेश्चन చూడండి అమ్మా, किस ऋतु के समय मौसम बड़ा सुहावना होता है. थर्ड क्वेश्चन आंसर इज बसंत ऋतु के समय मौसम बड़ा सुहावना होता है. फोर्थ क्वेश्चन, किनमें उल्लास भर जाता है. बच्चों और नवयुवकों में उल्लास भर जाता है. नौ फिफ्थ क्वेश्चन, प्राणी मात्र में क्या भर जाती है. प्राणी मात्र में नई शक्ति भर जाती है. नाउ लुक एट रोमन नंबर 4. हेडिंग చూడమ్మా, पाठ में वाक्यों के सही क्रम को पहचान कर क्रम संख्या कोष्टक में लिखिए. లెసన్లో వచ్చినటువంటి సెంటెన్సెస్ని కరెక్ట్ ఆర్డర్లో ఐడెంటిఫై చేసి బ్రాకెట్స్లో రాయమంటున్నారమ్మా కరెక్ట్ నెంబర్ని. ఓకేనా, ఆల్రెడీ మనం లాస్ట్ 2 లెసన్స్లో చేసాం కదా. కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, ఆ సెంటెన్సెస్ని లెసన్ బేస్ చేసుకుని కరెక్ట్ నెంబర్ని ఇవ్వాలి. ఓకేనా. ఫస్ట్ రీడ్ ఆల్ సెంటెన్సెస్. ఆల్ 5 of these sentences you can read first. The first sentence is वे कुवी भाषा में बात करते हैं. सेकंड सेंटेंस इज यहाँ होने वाली यात्रा बहुत प्रसिद्ध है. थर्ड सेंटेंस इज इस नृत्य में एक प्रमुख नर्तक रहता है. फोर्थ सेंटेंस अरकू विशाखापट्टनम जिले का पहाड़ी गांव है. फिफ्थ वन यह एक सुंदर मनमोहक स्थल है. ఏమా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 5 సెంటెన్సెస్లో ఫస్ట్ సెంటెన్స్ ఏమవుతుంది, సెకండ్ సెంటెన్స్ ఏమొస్తుంది, దాని తర్వాత థర్డ్ సెంటెన్స్ ఏంటి, ఫోర్త్ సెంటెన్స్ ఏంటి, ఫిఫ్త్ సెంటెన్స్ ఏంటి అనేది మనం ఆర్డర్ ఇవ్వాలన్నమాట. ఓకే, ఆల్రెడీ ఫస్ట్ సెంటెన్స్ అక్కడ ఇచ్చేసారమ్మా ఆన్సర్. ఏంటమ్మా, వాట్ ఇస్ ద ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దీస్ ఫ్రమ్ దీస్ 5 సెంటెన్సెస్. ద ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ अरकू विशाखापट्टनम जिले का पहाड़ी गांव है. ओके, नाउ आइडेंटिफाई व्हाट इज द सेकंड सेंटेंस. व्हाट इज द सेकंड सेंटेंस. द सेकंड सेंटेंस इज फिफ्थ वन यह एक सुंदर मनमोहक स्थल है. यह एक सुंदर मनमोहक स्थल है. ओके, दैट इज द सेकंड सेंटेंस. Next, what is the third sentence? The first sentence is third sentence. वे कुवी भाषा में बात करते हैं. वे कुवी भाषा में बात करते हैं. Okay. What is the fourth sentence? The second sentence is the fourth sentence, Nana. ओके, यहाँ होने वाली यात्रा बहुत प्रसिद्ध है. यहाँ होने वाली यात्रा बहुत प्रसिद्ध है. नाउ द लास्ट सेंटेंस, फिफ्थ सेंटेंस. व्हाट इज द फिफ्थ वन. ओके,
थर्ड सेंटेंस इज द फिफ्थ सेंटेंस अम्मा. इस नृत्य में एक प्रमुख नर्तक रहता है. इस नृत्य में एक प्रमुख नर्तक रहता है. ఒకసారి ఇప్పుడు ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ఇన్ ఆర్డర్లో ఇచ్చారు కదా, రాంగ్ ఆర్డర్లో ఇచ్చారు. మనం ఇప్పుడు కరెక్ట్ ఆర్డర్లో ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా. ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ అరకు విశాఖపట్నం జిల్లా का पहाड़ी गांव है. नेक्स्ट सेंटेंस सेकंड सेंटेंस इज यह एक सुंदर मनमोहक स्थल है. थर्ड सेंटेंस इज वे कुवी भाषा में बात करते हैं. फोर्थ सेंटेंस इज यहाँ होने वाली यात्रा बहुत प्रसिद्ध है. फिफ्थ सेंटेंस इज इस नृत्य में एक प्रमुख नर्तक रहता है. ओके ना, डिड यू अंडरस्टैंड अप टू हियर? Okay, shall we go to next one? Now look at fifth Roman number. Read the heading first. चित्र देखकर शब्द लिखिए. చిత్ర देखकर శబ్ద लिखिए అంటే అక్కడ పిక్చర్స్ చూసి, అక్కడ 5 పిక్చర్స్ ఇచ్చారమ్మా. ఆ 5 పిక్చర్స్ చూసి పిక్చర్ రిలేటెడ్ వర్డ్ ఏంటనేది మనం ఆన్సర్ చేయాలి. మనకి ఆ హెడ్డింగ్ కింద బ్రాకెట్లో 5 వర్డ్స్ ఇచ్చారు. వాట్ ఆర్ దోస్ వర్డ్స్? షహద్, కాఫీ, దింసా, రీఠా, ఇమలి. ఏమా షహద్ మీన్స్ హనీ. అక్కడ ఇచ్చినటువంటి 2 పిక్చర్స్లో మనకి ఫస్ట్ పిక్చర్ ఆన్సర్ ఇచ్చేసారమ్మా. వాట్ ఈస్ దట్? షహద్. ఓకేనా. ఫస్ట్ పిక్చర్ ఈజ్ షహద్. వాట్ ఇస్ ద నెక్స్ట్ పిక్చర్? లుక్ ఎట్ దట్ పిక్చర్ కేర్ఫుల్లీ. వాట్ ఈస్ దట్? ఇమలి. వాట్ ఈస్ దట్? ఇమలి. ఇమలి మీన్స్ tamarind. Okay, now look at page number 46. Page number 46. Look at that third picture. What is that picture? Rita. Okay nana? Rita, kunkurkayalu. Okay, next fourth picture. What is that fourth picture? Dinsa. Fourth picture is Dinsa. Now fifth picture. What is that fifth picture? Coffee beans. So that is coffee. What is that fifth picture amma? Coffee. First picture is Shahad. Second one is Imali. Third one is Rita. Fourth one is Dimsa. Fifth one is coffee. Now look at sixth Roman. Read the heading first. కూచిపూడి నృత్య का चित्र देखकर 2 शब्द लिखिए. కూచిపూడి నృత్య का शब्द देखकर అక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు కదమ్మా. ఆ కూచిపూడికి సంబంధించినటువంటి, ఆ కూచిపూడి డ్యాన్స్కి సంబంధించినటువంటి ఆ పిక్చర్ని చూసి ఎనీ 2 వర్డ్స్, 2 శబ్ద, ఏవైనా 2 వర్డ్స్ని రాయమంటున్నారు నాన్న. అంటే ఈ పిక్చర్కి సంబంధించి మీకు ఏమేమి తెలుస్తున్నాయో, ఏమేమి ఉన్నాయో ఆ పిక్చర్లో అనేవి ఎనీ 2 వర్డ్స్ యూ షుడ్ రైట్. ఓకేనా. మనకి ఈ పిక్చర్లో ఏమేమి కనిపిస్తున్నాయమ్మా? ఒక లేడీ ఉన్నారు కదా, స్త్రీ. ఆమె కాళ్ళకి గజ్జెలు కట్టుకుని ఉన్నారు కదా, కనిపిస్తుంది కదా. గజ్జెల్ని హిందీలో గుంగురు అంటారు. గుంగురు. అండ్ తను జ్యువెలరీ వేసుకున్నారు కదా, ఆర్నమెంట్స్, ఆభూషణ్. ఔర్ ఆవిడ ఒక పోస్టర్ చూపిస్తున్నారు. ఏం పోస్టర్ అది? కూచిపూడి నృత్యకి ముద్ర. సో అక్కడ మనం ఏం రాస్తామా? కూచిపూడి నృత్యకి ముద్ర. స్త్రీ, గుంగురు, ఆభూషణ్, కూచిపూడి నృత్యకి ముద్ర. ఇవన్నీ కూడా మనకి పిక్చర్లో కనిపిస్తున్నాయి. ఓకేనా. ఇందులో నుంచి మీరు ఏవైనా ఒక 2 వర్డ్స్ రాస్తే సరిపోతుంది అని చెప్తున్నారు నన్ను. నౌ లుక్ ఎట్ 7th Roman. 7th Romanలో 2 పార్ట్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ పార్ట్ చూడండి. జోడీ బనాయియే, మ్యాచింగ్. అక్కడ లెఫ్ట్ సైడ్ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, రైట్ సైడ్ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారమ్మా. ఆ వర్డ్కి రిలేటెడ్గా ఉన్నటువంటి సెంటెన్స్ తోటి మనం మ్యాచ్ చేయాలి. ఓకేనా. అక్కడ వర్డ్స్ ఏమేమి ఇచ్చారు చూడండి. ఫస్ట్ వన్ తుడుము, సెకండ్ వన్ విట్టింగ్, థర్డ్ వన్ బాన్సరీ, ఫోర్త్ వన్ అరకు, ఫిఫ్త్ వన్ మోదకొండమ్మ.
అలాగే రైట్ సైడ్ ఇచ్చినటువంటి సెంటెన్సెస్ చూడండి నాన్న. फर्स्ट वन पर्यटक स्थल है, सेकंड वन हाथ में लेकर नाचते हैं, थर्ड वन आदिवासियों की देवी है, फोर्थ वन आदिवासी त्योहार है, ఫిఫ్త్ వన్ వాద్యయంత్రం. ఓకేనా. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వర్డ్స్ తోటి రైట్ సైడ్ ఉన్నటువంటి సెంటెన్సెస్కి మ్యాచ్ చేయాలి. ఓకే, చూడండి దేనికి మ్యాచ్ అవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వర్డ్ ఏంటమ్మా? తుడుము ఇచ్చారు. తుడుము అనేది మనం లెసన్లో తుడుము అంటే కనుక ఏమని చెప్పుకున్నామమ్మా? ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పుకున్నాం కదా. ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. తుడుము అనేది వాద్యయంత్రకి మ్యాచ్ చేయాలి. అంటే తుడుము నుంచి వాద్యయంత్రం వరకు ఒక లైన్ డ్రా చేయండి అమ్మా. నెక్స్ట్ సెకండ్ వన్ విట్టింగ్. విట్టింగ్ అనేది ఈ ట్రైబ్స్ చేసుకునేటువంటి ఫెస్టివల్స్లో వన్ ఆఫ్ ద ఫెస్టివల్ అని చెప్పుకున్నాం విట్టింగ్. సో ఇక్కడ విట్టింగ్ నుంచి లాస్ట్ నుండి సెకండ్ లైన్, సెకండ్ సెంటెన్స్ చూడండి. ఆదివాసీ త్యోహార్ హై. విట్టింగ్ ఆదివాసీ త్యోహార్ హై. విట్టింగ్ అనేది ట్రైబ్స్ యొక్క ఫెస్టివల్ అని చెప్తున్నారు. నెక్స్ట్ థర్డ్ వన్ బాన్సురీ. బాన్సురీ మీన్స్ ఫ్లూట్. అమ్మా బాన్సురీకి ఏం చెప్పుకున్నామమ్మా లెసన్లో? ఒక మెయిన్ డాన్సర్ ఉంటారు. ఆ డాన్సర్ ఒక చేతిలో మోర్కే పంక్ అంటే పీకాక్ ఫెదర్స్ పట్టుకుంటారు, ఇంకొక చేతిలో బాన్సురీ ఫ్లూట్ పట్టుకొని డ్యాన్స్ చేస్తారు అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ బాన్సురీ నుంచి ఫస్ట్ సెంటెన్స్ అయినటువంటి బాన్సురీ నుంచి సెకండ్ సెంటెన్స్ అయినటువంటి హాత్ మే లేకర్ నాచ్తే హే వరకు లైన్ డ్రా చేయాలి. బాన్సురీ హాత్ మే లేకర్ నాచ్తే హై. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వర్డ్ అరకు. అరకు అనేది వన్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్ అని చెప్పుకున్నాం, టూరిస్ట్ ప్లేస్ అని కదా. సో అరకు నుంచి ఫోర్త్ వర్డ్ నుంచి ఫస్ట్లో ఉన్నటువంటి పర్యటక స్థల్ వరకు మనం లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. అరకు పర్యటక స్థల్ హై. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మోదకొండమ్మ. మోదకొండమ్మ అనే ఆవిడ ఈ ట్రైబ్స్ యొక్క గాడెస్ అని చెప్పుకున్నాం కదమ్మా. సో ఈ మోదకొండమ్మ నుంచి థర్డ్ సెంటెన్స్ అయినటువంటి ఆదివాసియోంకి దేవి హై అక్కడికి లైన్ డ్రా చేయాలి. మోదకొండమ్మ ఆదివాసియోంకి దేవి హై. ఒకసారి సెంటెన్సెస్ చూడమ్మా. తుడుము వాద్యయంత్ర హై. విట్టింగ్ आदिवासी त्योहार है. बांसुरी हाथ में लेकर नाचते हैं. अरकू पर्यटक स्थल है. मोदकोंडम्मा आदिवासियों की देवी है. ओके ना. नाउ लुक एट पेज नंबर 47. 7th रोमन लो सेकंड पार्ट अम्मा. रीड दैट हेडिंग फर्स्ट. चित्र से संबंधित शब्द जोड़िए. ఇక్కడ ఒక సైడు సెంటెన్సెస్ ఇచ్చారు, అంటే లెఫ్ట్ సైడ్ సెంటెన్సెస్, రైట్ సైడ్ పిక్చర్స్ ఇచ్చారమ్మా. హెడ్డింగ్లో ఏం చెప్తున్నారమ్మా? చిత్రసే సంబంధిత శబ్దం. ఈ పిక్చర్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి వర్డ్స్ ఏమన్నాయో వాటిని జత చేయమంటున్నారు, మ్యాచ్ చేయమంటున్నారు అనమాట. ఓకే, లుక్ ఎట్ ఫస్ట్ పిక్చర్. వాట్ ఈస్ ద ఫస్ట్ పిక్చర్ అమ్మా? రైట్ సైడు ఏ పిక్చర్ ఇచ్చారు? ఫస్ట్ పిక్చరు ఫ్లూట్ కదా. ఫ్లూట్ని హిందీలో ఏమంటాం మనం? బాన్సురీ. ఈ బాన్సురీ అనే వర్డ్ ఈ 5 సెంటెన్సెస్లో మనకి ఎక్కడ కనిపిస్తుందమ్మా? ఒకసారి 5 సెంటెన్సెస్ చదవండి. ఫస్ట్ సెంటెన్స్ मोर जंगल में रहता है. सेकंड सेंटेंस रेल की यात्रा सुरक्षित है. थर्ड सेंटेंस कूचिपुड़ी आंध्रा का नृत्य है. फोर्थ वन बांस से टोकरी बनाते हैं. और फिफ्थ वन बांसुरी का नाद सुरीला है. ఓకే, ఇక్కడ బాన్సురీ అనే వర్డ్ ఏ సెంటెన్స్కి వచ్చిందమ్మా? ఏ సెంటెన్స్లో ఉంది ఆ వర్డు? వెరీ గుడ్, 5th సెంటెన్స్లో ఉంది. బాన్సురీ కా నాద్ సురీలా హై అంటే ఫస్ట్ పిక్చర్ నుంచి 5th సెంటెన్స్కి లైన్ డ్రా చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ పిక్చర్ ఏంటి? బ్యాంబూ ట్రీసీ కదా. సో బ్యాంబూని ఏమంటున్నాం అమ్మా? హిందీలో బాన్స్ అంటున్నాం. ఇది బాన్స్ అనే వర్డ్ ఈ 5 సెంటెన్సెస్లో ఏ సెంటెన్స్లో ఉందమ్మా?
ఫోర్త్ సెంటెన్స్లో ఉంది. సో సెకండ్ పిక్చర్ నుంచి ఫోర్త్ సెంటెన్స్కి లైన్ డ్రా చేయాలి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ పిక్చర్ చూడండి. థర్డ్ పిక్చర్లో ఏమి ఇచ్చారమ్మా, ఒక కూచిపూడి డ్యాన్స్కి సంబంధించినటువంటి పోస్టర్ ఇచ్చారు. అంటే ఆ కూచిపూడి అనే వర్డ్ ఏ సెంటెన్స్లో ఉంది, థర్డ్ సెంటెన్స్లో ఉంది. అంటే థర్డ్ పిక్చర్ నుంచి థర్డ్ సెంటెన్స్కి లైన్ డ్రా చేయాలి. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ పిక్చర్ ట్రైన్ పిక్చర్ ఇచ్చారు. సో ట్రైన్ హిందీలో ఏమంటామమ్మా, రేల్. ఈ రేల్ అనే వర్డ్ ఏ సెంటెన్స్లో ఉంది, సెకండ్ సెంటెన్స్లో ఉంది. రేల్కి యాత్ర సురక్షిత్ హై. ఓకే. నెక్స్ట్ లాస్ట్ పిక్చర్ ఫిఫ్త్ పిక్చర్ ఏమి ఇచ్చారు, పీకాక్ ఇచ్చారు. పీకాక్ని హిందీలో ఏమంటున్నాం, మోర్. ఈ మోర్ అనే వర్డు 5 సెంటెన్సెస్లో ఎక్కడుందమ్మా, ఫస్ట్ సెంటెన్స్లో ఉంది. సో ఈ లాస్ట్ పిక్చర్ నుంచి ఫిఫ్త్ పిక్చర్ నుంచి ఫస్ట్ సెంటెన్స్కి లైన్ డ్రా చేయాలన్నమాట. ఒకసారి పిక్చర్స్కి సెంటెన్సెస్ని మ్యాచ్ చేయండి. ఫస్ట్ పిక్చర్కి బాన్సురీ కా నాద్ సురీలా హోతా హై, सुरीला है. एंड सेकंड पिक्चर बांस से टोकरी बनाते हैं. थर्ड पिक्चर कुचिपुड़ी आंध्रा का नृत्य है. फोर्थ वन रेल की यात्रा सुरक्षित है. फिफ्थ वन मोर जंगल में रहता है. ओके नैन अंडरस्टूड. रिमेनिंग पार्ट व्याकरण कार्य we will continue in next class ma. Thank you.